నా పేరు గైరవేన వెంకన్న. మా ఊరు నాయకపల్లి, మండలం గూడూరు, జిల్లా మహబూబాద్, కొత్త జిల్లా. నేను ముదిరాజు సంఘంలో ఒక సంఘ పెద్ద మనిషిని. మాకు ఈ మత్స్యశాఖ పిల్లలు అనేది ప్రతిసారి ఎప్పుడు గవర్నమెంట్ అప్పుడు ఫస్ట్ పైసలు ఇచ్చేది, తర్వాత మాకు పైసలు బంద్ చేసి పైసలలో కొంత మాకు చక్కగా అందకపోయేది. కాబట్టి మాకు చేప పిల్లలు ఇస్తారు. ఇచ్చేది ఏంటంటే జూలై ఆగస్టు ఇచ్చేది, జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఇచ్చేది. దానికి కారణాల వల్ల కొంచెం లేట్ అయ్యి ఇప్పుడు వర్షాలు కూడా మొన్నటిదాకా ఆగస్టు దాకా వర్షాలు పడాయి కనుక ఇప్పుడు సెప్టెంబర్ పోయి నవంబర్ వచ్చింది, లేట్ అయింది. ఈ పిల్ల పెరగదు, పిల్ల నాణ్యత లేదు, పిల్ల పెరగదు. ఏజ్ అయిపోయినాక పుట్టినాక ఏది పెరగదు. కానీ కాబట్టి ఇది పిల్ల కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెక్ట్ సక్రమంగా ఇచ్చింది. ఇప్పుడు వచ్చేవరకు ఈ కాంగ్రెస్ వచ్చే వరకు కాలం పరిమితి మారింది. వాళ్ళని కూడా తప్పుపడదు, వీళ్ళని తప్పడదు. కానీ ఈ పిల్ల పెరగదు. ఈ సంవత్సరం అయితే పిల్ల పెరగదు. ఇది ఏమైనా కొంగలకు దొంగలకే కానీ ఇదైతే పిల్ల పెరగదు. ఇచ్చింది కాబట్టి పోసుకోవాలి. నిల్వ చేరాలనే లాభం. ఇది సీడ్ చిన్నగా ఉన్నది. దీంట్లో కారణాలు ఏంటంటే అది మనం ప్రాబ్లం కాదు, అది ఆ సీడు తయారు చేసిన వాళ్ళ కాడ పిల్లలేరు. ఆడ తయారు చేయడానికి కొట్టుకపోయి అంతా ఇవన్నీ షెడ్లు గిడ్లు అన్నీ నాశనం అయిపోయినాయి కనుక పిల్లలేవు. దాన్ని వచ్చే సంవత్సరం దీని రిపోర్టు మనకు ఆధారంగా బయటపడి పిల్ల పెరుగుతుందా లేదా. ఊళ్ళల్లో నీళ్లు సగం 50% అయిపోయినాయి, పంటలకే అయిపోయినాయి. ఈ 50%ల గొడ్లకు గొర్రెలకు ఈ ఆకాశ గాలికే సగం పోతాయి, ఏముండవు. ఇప్పుడు పోసినా కూడా వీటిని ఎర్రగాలు కొంగలకు తినబెట్టడంగా తప్ప రెండోది ఏం లేదు. వీటి వజ మాకు సొసైటీ ద్వారా పైసలు ఇస్తేనే మేలు. మీ పైసలు పెట్టి ఆడ ఇస్తానని మేము ముందుగా అప్పు తెచ్చైనా పెట్టుకొని మేము చేప పిల్లలు పోసుకున్నాము. మీరు జూలైలో అడిగిరా? మా ద్వారా మా మత్స్యశాఖ ఉన్నది, మాకు అన్నీ ఉన్నాయి. మా శాఖ మత్స్యశాఖ మధ్యశాఖ రెండు ఉంటాయి. ఎన్ని కులాలకు లేవు, రెండే కులాలకు ఉంటాయి. మత్స్యశాఖ మంత్రి, మధ్యశాఖ మంత్రి. ఇక ఏ కులానికి లేవు మంత్రులు, శాఖలు లేవు. ఏమన్నారు మరి అప్పుడు జూలైలో అడిగితే? అసలు పిల్లలే తయారు చేయలే, వర్షాలే లేవు, కరువు. అట్లా కరువులు ఎట్లా చేస్తారు వాళ్ళు? చేయరు. వర్షాలు వచ్చేవరకు ఒకటే వర్షం వర్షం వర్షం. అసలు ఖమ్మం నుంచి మహబూబాద్గా రాకపోకలు లేవు 10 రోజులు లేవు. నేను ఆగస్టు 16వ తారీఖు, సెప్టెంబర్ 16వ తారీఖు నాడు సీడు పోసాను. జూన్ జూలైలో పోసే సీడు నాయకేపల్లి నాది, గూడూరు మండలం మహబూబాద్ జిల్లా. జూన్ జూలై నా దగ్గర లిస్టు కూడా ఉన్నది. అట్లా పోసే పిల్ల 3 నెలలు వెనక పోసిన ఎట్లా పిల్ల పెరుగుతుంది? పెరగదు. జనం వస్తారు, పట్టువాని వస్తారు, అమ్మవాని వస్తారు. ఏం అమ్మాలి, ఏం పెట్టాలి, ఏం ఇవ్వాలి వీళ్ళకి? పిల్లలు 100 గ్రాములు ఇస్తే తీసుకుంటారు వాళ్ళు, కిలో 2 కిలోల చేపలు అయితే తీసుకుంటారు వాళ్ళు. పాత పిల్లలు ఉంటేనే మీకు ఇస్తాం. ఈ పిల్ల ఇప్పుడు పెరగదు. ఈ స్టోరేజ్ చెరువులలో పోసే పిల్లలు ఇవి. ఈ పిల్లలు మళ్ళీ ముందుకు సాదుకుంటే మళ్ళీ ఆ ముందుకు మీకు తినడానికి అవకాశం ఉంటుంది. లేదంటే బుడ్డ వరకలు తిరిగినాయి. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు పోసిన పిల్లలు ఎన్ని రోజుల వరకు నీకు ఎదిగొస్తాయి? ఇవి 6 నెలల ఎబో కావాలి, దాటాలి. అప్పటి వరకు నీళ్లు ఉంటాయా? నీళ్లు ఉండవు, ఎండాకాలం ఉండవు. ఈ 100 గ్రాము 150 గ్రామే ఉంటుంది పిల్ల. లాసేనా మీరు? లాసే, సర్వలాసు. లాసులో లాసు అంటే సర్వలాసే. అంటే విషయం ఏంటంటే ప్రభుత్వం లాసు చేసింది. అదేదో పైసలు ఇస్తే మేము బ్యాంకులలో వేసుకున్నాం, అది వచ్చేసారి పెట్టుకున్నాం పెట్టుబడి. అట్లా అంటే ఇలా అధికారం తప్పులేదు, ప్రభుత్వం తప్పు.